జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాము. భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాము. ఈరోజు మనము 13 అధ్యాయాలు పూర్తి చేసుకుని 14వ అధ్యాయంలో అడుగుతున్నాము. చతుర్దశ అధ్యాయము 14వ అధ్యాయంలో మొత్తం 27 శ్లోకాలు ఉన్నాయి. దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రకృతి త్రిగుణాల గురించి చెప్తాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు ఏంటి, ఆ 3 గుణాలు ఆత్మని ఏ విధంగా కప్పిపుంచుతాయి, ఆ గుణాలకు అవతల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడం ఎలా, ఏం చేయడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని మనం చేరుకోగలుగుతాము, ఇలాంటి అనేక విషయాల్ని మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం అనేది ఈ అధ్యాయంలో ఉంటుంది. సో ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అనడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఏమంటాడంటే, జ్ఞానుల్లో ఉత్తమమైనటువంటి జ్ఞానం గురించి నీకు ఇంకా నేను చెప్తాను విను. దీన్ని మునులందరూ కూడా ఈ సిద్ధి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టడము చావడం అనేది ఉండదంటే మళ్ళీ పుట్టడం కానీ, ప్రళయకాలంలో బాధపడడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అసలు వాటన్నిటికీ అతీతమైనది ఏంటో నేను ఇప్పుడు చెప్తాను విను. ప్రకృతి అనేది ఈ 3 గుణాలు సత్వము, రజస్సు, తపస్సు, ఈ 3 గుణాలతో ఉంటుంది. ఈ 3 గుణాలే ఆత్మ దేహంలో ఉన్నటువంటి ఆత్మను బంధించి ఉంచుతాయి. ప్రకృతి శ్రీ నేనే పురుషుణ్ణి, ఈ సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ జీవుల్లో ఉన్నటువంటి ఆత్మను నేనే అయి ఉంటాను. అంటే సర్వత్రా నేను వ్యాపించి ఉంటాను. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మని ఏదైతే ఆత్మ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని బంధించి ఉంటాయి. ఈ మూడింటిలో సత్వగుణం అనేది చాలా ప్రధానమైంది. దీనివల్ల ఎలాంటి ఉపద్రవం ఉండదు. ఇది పవిత్రమైంది కాబట్టి శోకాసక్తితోనూ జ్ఞానాసక్తితోనూ బంధిస్తుంది. అంటే మనము ఏదైతే ఈ సత్వగుణాన్ని ఎక్కువగా ఉంచుకుంటే అది మనకు జ్ఞాన మార్గంలో మనం నడిపిస్తుంది. ఇంకా రెండవది రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు కర్మాసక్తితో ఉంటారు. వీళ్ళని కర్మబంధనాలు బంధిస్తూ ఉంటాయి. ఇక తమో గుణం ఉన్న వాళ్ళు మోహంలో బద్ధకంలో బందీ అయి ఉంటారు. కాబట్టి వీళ్ళని అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. అంటే ఈ 3 గుణాలలో ఏ గుణం ప్రధానంగా ఉంటే వాళ్ళు ఎటువైపు ప్రయాణం ఉంటుంది, ఆ జీవి ప్రయాణం ఎటువైపు ఉంటుంది అనేది శ్రీకృష్ణుడు చెప్తాడు. సత్వగుణంలో సుఖం అనేది ఉంటుంది. రజోగుణం వచ్చేసరికి కర్మల వైపు తీసుకెళ్తుంది. తమో గుణం అనేది జ్ఞానాన్ని పూర్తిగా నశింపచేసి పొరపాట్లు చేసేలా చేస్తుంది. సో రజోగుణం, తమో గుణం ఈ 2 గుణాలను అడిచిపెట్టి సత్వగుణాన్ని పైకి లేపుతుంది. సో సత్వగుణం ఈ తమో గుణాన్ని తొక్కిపెట్టాలని చూస్తుంది. అంటే ఒక గుణం అనేది మరో ఏవైతే 2 గుణాలు ఉన్నాయో ఆ గుణాలని తొక్కిపెట్టే విధంగానే ఆ గుణాలు ఏవైతే 3 గుణాలు ఉన్నాయో వాటి మధ్యలో ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే ఏదో ఒక గుణం పైకి వస్తుంది, మిగిలిన 2 గుణాలను తొక్కిపెట్టడానికి చూస్తుంటుంది అనమాట. సో సత్వగుణం పైకి లేచినప్పుడు దేహదారి మరణిస్తే, ఒకవేళ ఈ చివరి కాలంలో మరణించే క్షణం ముందైనా సరే అతనిలో సత్వగుణం అనేది వస్తే అతడు ఉత్తమ జ్ఞానాలు పొంది పవిత్ర లోకంలోకి వెళ్తాడు. ఒకవేళ రజోగుణంతో ఉంటే కర్మల మీద ఆసక్తితో అతడు ఏ కర్మను కోరుకున్నాడో ఆ కర్మ వైపు జన్మమెత్తుతాడు. ఇక ఒకవేళ తమో గుణం ఎత్తిందంటే మాత్రం మళ్ళీ మూఢుడై చెప్పేసి మళ్ళీ ఏదో అజ్ఞానపు జన్మను అతడు ఎత్తాల్సి ఉంటుంది. సో చనిపోయే చివరి క్షణంలో కూడా అతనిలో ఉన్నటువంటి గుణం అనేది ప్రధానంగా అతని జన్మకు కారణమవుతుంది. కానీ ఎప్పుడైతే జీవుడు ఈ 3 గుణాలను అధిగమించి మరొకటి ఉన్నది అనేది తెలుసుకుంటాడో, పరమాత్మ గురించి తెలుసుకుంటాడంటే ఈ 3 గుణాల కంటే మించింది ఒకటి ఉంది, అదే పరమాత్మ అని తెలుసుకోగలుగుతాడో అప్పుడు అతనికి చావు పుట్టుకలు అనేవి ఏమి ఉండవు. వీటన్నింటిని అధిగమించి బ్రతకగలుగుతాడు. కాబట్టి ఈ 3 గుణాల్లో ఉన్నవాడు పుడుతూ చస్తూ ఉంటాడు. ఆ 3 గుణాల్లో అతడు ఏ గుణంలో ఉన్నాడో అనే దాన్ని బట్టి అతని మరో జన్మ ఉంటుంది. అలా కాకుండా ఈ 3 గుణాలను కూడా అధిగమించి దీనికన్నా పైన ఉన్నటువంటిది పరమాత్మ అని తెలుసుకొని అన్ని కర్మలలోనూ పరమాత్మనికి అర్పిస్తూ ఆయననే చేరాలనేటువంటి దృఢ సంకల్పంతో ఏ జీవి అయితే ఉంటాడో అతను చేరగలుగుతాడు. ఆల్రెడీ మనకు గత కొన్ని అధ్యాయాల్లో చెప్పారు కదా శ్రీకృష్ణుడు, తన భక్తుడు అనేవాడు ఎలా ఉంటే తనను చేరతాడని. సో మొత్తానికి ఈ 3 గుణాల పైన ఉన్నది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత అర్జునుడు ఇలా అంటాడు, అసలు ఈ 3 గుణాలను గెలిచిన వాడంటూ ఉంటాడా? సత్యము, రజస్సు, తపస్సు ఈ 3 గుణాలను ఒకవేళ తన ఆధీనంలో ఉంచుకొని ఈ 3 గుణాలను గెలిచినటువంటి వ్యక్తి అసలు ఎలా ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతని మాట తీరు ఎలా ఉంటుంది, అసలు ఈ 3 గుణాలను ఈ వ్యక్తి అధిరోహించాడని మనం తెలుసుకోవడం ఎలా కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు,
ఎవరైతే సరే గుణాలకు చెలించకుండా ఉంటాడో, సుఖం దుఃఖం వచ్చినా ఒకేలాగా ఉంటాడో, తనలో తాను ఎప్పుడు స్థిరంగా ఉంటాడో, మన్ను రాయి బంగారం వీటన్నిటిని ఒకలాగా చూస్తాడో, ప్రియం అప్రియం నింద స్తుతి మానం అవమానం ఒకటిగా ఎంచుకుంటాడో, శత్రువుని స్నేహితుని ఒకలాగా చూస్తాడో, సర్వ ప్రయత్నాలలోనూ సర్వము పరమాత్మ ఉందని ఎవరైతే భావిస్తాడో అతడు ఈ 3 గుణాలను అధిరోహించినట్టుగా ఉంటాడో. ఆ వ్యక్తికి ఇంకా ఏమీ కనిపించదు. మొత్తం విశ్వమంతా కూడా అతడు పరమాత్మలోనే, ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ పరమాత్మని చూడగలుగుతాడు. అట్టి వ్యక్తి మాత్రమే ఈ 3 గుణాలను అధిరోహించిన వాడై ఉంటాడు. సో నన్ను మాత్రమే స్థిరమైనటువంటి భక్తితో అతడు సేవిస్తూ ఉంటాడు. ఈ 3 గుణాలను జయించి బ్రహ్మత్వాన్ని పొందుతుంటాడో, ఎవరైతే ఈ బ్రహ్మత్వాన్ని పొందుతాడో అతనికి నాశనం లేదు, వికారం లేదు, బ్రహ్మానికి శాశ్వతానికి ధర్మానికి స్థిరమైనటువంటి సుఖానికి, నిజానికి ఈ 3 గుణాలను అధిరోహించి ఎవరైతే పరమాత్మను చేరుతాడో అప్పుడు ఆ వ్యక్తే నిజమైన సుఖం ఏంటో అనుభవిస్తాడు, నిజమైన సంతోషం ఏంటో అనుభవిస్తాడు, నిజమైన బ్రహ్మం ఏంటో తెలుసుకుంటాడు. ఇలా తెలుసుకోవడం ద్వారా అతడు అత్యంత సుఖంగా ఉంటాడు. ఆ వ్యక్తే నన్నే చేరుతాడు. ఇంకా అప్పుడు ఒకసారి నన్ను చేరిన తర్వాత మళ్ళీ పుట్టుక మరణం అన్నీ ఉండదు. ఈ మరణ బంధాల నుంచి కర్మ బంధాల నుంచి గట్టెక్కుతాడు అని చెప్తాడు. సో ఈ రకంగా 3 గుణాలను జయించి అన్నింటిలోనూ పరమాత్మను చూసినటువంటి వ్యక్తి నన్నే చేరతాడు అనేసి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్తాడు. సో ఇలా మనకు 14వ అధ్యాయం 22 శ్లోకాలే ఉంది కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది. మరి 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏం అడిగాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.